హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్ని మీరు డైలీ ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు కావచ్చు. నా మొబైల్ని కూడా నేను డైలీ ఛార్జ్ అయితే చేస్తూ ఉంటాను. కాకపోతే మన మొబైల్ని మనం స్టార్టింగ్లో కొనుక్కున్నప్పుడు ఛార్జింగ్ పెట్టినట్టయితే చాలా తొందరగా 100% అయితే అవుతూ ఉంటుంది. తర్వాత మన మొబైల్ని వాడుతూ వెళ్ళిన కొద్దీ కొన్ని రోజుల తర్వాత మన మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకుంటూ ఉంటుంది. మీరు కూడా మీ మొబైల్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు 100% అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నట్టయితే చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కేలా ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మీ మొబైల్ ఒక 6 అవర్స్ 7 అవర్స్ లేకపోతే 3-4 అవర్స్ కనుక టైం తీసుకుంటున్నట్టయితే మీకు వితిన్ 1-2 అవర్స్లోనే ఫుల్ ఛార్జింగ్ అయ్యేలా మీరు సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. బై డిఫాల్ట్ మన మొబైల్లోనే ఆ సెట్టింగ్ అయితే కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఆ సెట్టింగ్ గురించి తెలియక చాలా మంది దాన్ని ఆన్ చేసుకోరు. ఒకవేళ మీ మొబైల్లో ఆ సెట్టింగ్ ఆ కంపెనీ ఇవ్వకున్నా సరే మీరు ఏ విధంగా మీ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ని ఎనేబుల్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియో వచ్చేసి ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ని ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కేలా సెటప్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక చిన్న సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లోనే ఉంటుంది. సింపుల్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్లో సెర్చ్ బటన్ ఉంటుంది కదా, సింపుల్ దాని పైన ప్రెస్ చేసి ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. మీకు డైరెక్ట్గా దొరికినట్టయితే ఓకే, లేకపోతే మీరు ఇక్కడ మీకు బ్యాటరీ సెట్టింగ్స్ అని ఉంటుంది, అందులో కూడా మనకు ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను బ్యాటరీ ఆప్షన్లోకి అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు వచ్చి బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. తర్వాత ఇక్కడ సింపుల్ మళ్ళీ బ్యాటరీ అని వస్తుంది, సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇందులో మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, కంపెనీ వాళ్ళు బై డిఫాల్ట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి. ఇక్కడ నాకు ఇది ఆఫ్ చేసి ఉంది, అందుకే నేను మొబైల్ ని ఛార్జింగ్ పెట్టినట్టయితే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను దాన్ని ఈ విధంగా ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పటి నుంచి మన మొబైల్ ని కనుక మనం ఛార్జింగ్ పెట్టినట్టయితే మన మొబైల్లో ఛార్జింగ్ ఎక్కినప్పుడు అనవసరమైన ఫంక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే మన మొబైల్ వాటిని ఆపేస్తుంది. మొత్తం ఛార్జింగ్ ఫుల్ అవ్వడానికి మనకు అక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో దీని కారణంగా మనకు తక్కువ టైంలోనే ఫుల్ ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి కంపెనీ వాళ్ళు బై డిఫాల్ట్ మన మొబైల్లో ఇచ్చారు కాబట్టి మనం ఆన్ చేసుకున్నాం. ఇది ప్రతి ఒక్క మొబైల్లో ఉండాలని లేదు, ఎందుకంటే కొన్ని కంపెనీ వాళ్ళు ఆ సెట్టింగ్ ఇవ్వకపోతుండొచ్చు. అందుకే నేను ఈ రోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను. ఈ చిన్న అప్లికేషన్ యూజ్ చేసి కూడా మీ మొబైల్లో అనవసరమైన ఫంక్షన్స్ మొత్తం ఆఫ్ చేసి చాలా తక్కువ టైంలో మీ మొబైల్ ఫుల్ ఛార్జ్ అయ్యేలా మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు సింపుల్ గా ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ డిటెక్ట్ అని కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మన మొబైల్లో మనం చేసుకోవాల్సిన కొన్ని సెట్టింగ్స్ అయితే చూపిస్తుంది అనమాట. నేను ఇక్కడ సింపుల్ మళ్ళీ డిటెక్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. సో నా మొబైల్ ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి నాకు ఏం చూపిస్తలేదు. ఒకవేళ మీ మొబైల్లో ఏమైనా ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే ఇక్కడ మీకు సైడ్ లో కొన్ని టిక్ మార్క్స్ వస్తాయి, కొన్ని డిటెక్ట్ అని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తాయి. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి కొన్ని ఆ సెట్టింగ్స్ ని ఆఫ్ చేయమని చెప్తుంది, వాటిని ఆఫ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లో లొకేషన్ కనుక ఆన్ చేసినట్టయితే మీరు దాని పైన ప్రెస్ చేయగానే లొకేషన్ సెట్టింగ్స్ తీసుకెళ్తుంది. సింపుల్ దాన్ని అక్కడ నుంచి ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే మీకు అక్కడ నుంచి ఆఫ్ చేపిస్తుంది, వాటన్నిటిని ఆఫ్ చేసేయండి. తర్వాత మన మొబైల్ అనేది ఫాస్ట్ ఛార్జింగ్ కోసం సపోర్టింగ్ కోసం ఆన్ అయిపోతుంది అనమాట. సో మనం అక్కడ సెట్టింగ్స్ అయిపోయి మన మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఎనేబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ మన మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా కనెక్ట్ చేసేయండి. అంతే, ఇప్పటి నుంచి మీ మొబైల్ చాలా స్లోగా ఛార్జ్ అయ్యేది ఇప్పటి నుంచి ఫాస్ట్ గా ఛార్జ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా మొబైల్ ని ఇక్కడ ఛార్జ్ చేసేసాను, పవర్ ఛార్జర్ కనెక్టెడ్ అని చెప్పేసి ఇక్కడ ఈ అప్లికేషన్ కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు చాలా స్పీడ్ గా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నా మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి జస్ట్ 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ చిన్న అప్లికేషన్ యూజ్ చేసి మీ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లేకున్నా సరే మీ మొబైల్ ని ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కేలా మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ అప్లికేషన్ ఇంకా మనకు చాలా రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే మీ డివైస్ సంబంధించిన ఇన్ఫో కానీ ఛార్జ్ అలారం ఏంటంటే మీ మొబైల్ ఒకవేళ ఫుల్ ఛార్జ్ అయినట్టయితే ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత కూడా మన మొబైల్ ఛార్జ్ పెట్టినట్టయితే మన మొబైల్ యొక్క బ్యాటరీ డ్యామేజ్ అయి ఉంటుంది, డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే మీరు ఇక్కడ నుంచి ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఒక అలారం వచ్చేలా మీరు సెటప్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ ఇంకా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే వీటిని ట్రై చేయొచ్చు, లేకపోతే ప్రస్తుతానికి అయితే ఈ మాత్రం సెట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్, మీ మొబైల్ ఫాస్ట్ గా ఛార్జ్ అవ్వడానికి మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఒక చిన్న సెటప్. ఈ చిన్న సెట్టింగ్ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.